ఏపీలో కల్తీ నెయ్యి వ్యవహారం పెద్ద ఎత్తున రాజకీయ రచ్చకు దారితీసిన సంగతి తెలిసిందే. దీని మీద ఎన్నో డిబేట్స్ జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నిండు అసెంబ్లీలో శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారు అన్న దాని మీద మంగళవారం సుదీర్ఘమైన చర్చ సాగింది. ఈ చర్చ కోసం 0 అవర్ని కూడా రద్దు చేశారు. కూటమి నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు కల్తీ నెయ్యి అంశం మీద అసెంబ్లీలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి పవిత్ర ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ఒక ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందని సిట్ తేల్చింది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడ గత ప్రభుత్వాధినేత తప్పు చేశారని చెప్పలేదన్నారు. అయితే మొత్తం వ్యవహారంలో టీటీడీ బోర్డుదే తప్పని చెప్పేశానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇలా విషయం ఉంటే టీటీడీ బోర్డుని వారిని ఎందుకు వెనకేసుకొస్తున్నారని ఆయన వైసీపీ నేతలను ప్రశ్నించారు. నిజానికి కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం లేదు కదా అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఎన్డీడీబీ నివేదికలో జంతు కొవ్వు ఉందని చెప్పారు. సెట్ విచారణలో రసాయనాలు కలిశాయని పవన్ వివరించారు. మరి ఆ రసాయనాలలో అసలు ఏముంది దేవుడికే తెలియాలి అని అన్నారు. దీని నుంచి ఎవరు లబ్ధి పొందేది ఉండదు అని అన్నారు. అయితే ఇది హిందూ మతాల్లో కాకుండా వేరే ఎవరికైనా జరిగిన ప్రపంచమంతా గగ్గోలు పెట్టేవారు అని పవన్ చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో 2019 నుంచి 24 మధ్య దేవాలయాల్లో అరాచకాలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. అయితే తాను సీఎం కాగానే రెండో సంతకం టీటీడీ ఈవోను నామినేట్ చేస్తూ చేశారు అని ఆయన గుర్తు చేసుకున్నారు. తమకు కులదైవమైన వెంకటేశ్వర స్వామి ఉన్నారని ఆయన అన్నారు. ఆ విధంగా తనను కాపాడింది ఆ దేవదేవుడే అని చెప్పారు. తాను సిద్ధాంత పరంగానే ఎవరితో అయినా పోరాడానని బాబు గుర్తు చేసుకున్నారు. ఆ విధంగా ఉమ్మడి ఏపీలో మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి రమ్మంటే వారు తనపై దాడి చేశారని బాబు గతాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మావోయిస్టులు అగ్రనేతలు అంతా ఒక్కొక్కరిగా లొంగిపోతున్నారని బాబు చెప్పుకొచ్చారు. మరోవైపు చూస్తే వైసీపీ అధికారం చేపట్టాక 2020 ఫిబ్రవరి టెండర్ నిబంధనలు టీటీడీలోని పూర్తిగా మార్చారని చెప్పారు. అదేవిధంగా 2022లో మేలో బోలే బాబా సంస్థపై ఫిర్యాదు వచ్చిందని విచారణకు ఆదేశిస్తే 2022 ఆగస్టులో నివేదిక వచ్చిందని ఆయన సభకు చెప్పారు. ఆ తరువాత 2024 జూలైలో ఎన్డీడీబీ నివేదిక వచ్చిందని అన్నారు. అసలు పాలు ఏమాత్రం తయారు చేయలేని కంపెనీలు టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు కాంట్రాక్టులు ఇచ్చారని బాబు ఫైర్ అయ్యారు. తాను నిరాధారమైన ఆరోపణలు ఎక్కడా చేయలేదని బాబు అన్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ 2024 జూలై 23న వచ్చిందని ఆయన చెబుతూ ఎస్ వాల్యూ 5 ప్రకారం జంతు కొవ్వు ఉందని రిపోర్ట్ ఆధారంగానే తాను మాట్లాడానని ఆయన చెప్పాడు. అలాగే గత పాలకులు 10 లక్షల కేజీల ఆవు నెయ్యిల కోసం టెండర్లను ఇచ్చారని అన్నారు. ఆ విధంగా కల్తీ నెయ్యి కోసం వచ్చిన రిపోర్టును తొక్కి పెట్టారని చెప్పారు. అదే సమయంలో రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధనను సైతం అడ్డుగోలుగా తొలగించారని బాబు చెప్పుకొచ్చారు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిని ప్రమాదకర రసాయనాలతో తయారు చేశారని బాబు సంచలన ప్రకటన చేశారు. ప్రపంచంలో ప్రఖ్యాతి అయిన ఆ తిరుమల దేవుడి కోసం తక్కువ ధరకే ఇస్తున్నారంటే ఆలోచించుకోవాలి కదా అని ఆయన అన్నారు. ఈ విధంగా చేయడం వెనుక అవినీతి గాని కుట్రపూరిత ఆలోచన ఖచ్చితంగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రసాయనాలతో తయారు చేసిన నెయ్యితో లడ్డూని తయారు చేసి కూడా ఈ రోజుకి ఇంకా బకాయిస్తున్నారని బాబు మండిపడ్డారు. టీటీడీకి చెందిన 2 మాజీ చైర్మన్లు కల్తీ జరిగిందని ఒప్పుకున్నారని చంద్రబాబు సభ దృష్టిలో పెట్టారు.